మహాభారత యుద్ధంలో గాంధారి తన 100 మంది కుమారులు చనిపోయిన తర్వాత దానికి కారణం శ్రీకృష్ణుడేనని నిందించి అతనిని శపించింది అనే మాట నిజమేనా? నిజమే తల్లి. మనం మహాభారతాన్ని గమనిస్తే ఎంత సూక్ష్మంగా ధర్మాన్ని వ్యాస భగవానుల వారు మనకు అందించి ఉన్నారో తెలిసి వస్తుంది. కట్టుకోబోయే కంటే పూర్వమే భర్త పుట్టు అంధువు అని తెలిసి కన్నులు లేనివాడు అంధుడు అన్న జ్ఞానంతో కంటికి వస్త్రాన్ని అడ్డుగా ధరింపజేసుకున్న గాంధారి కన్నులు ఉండి కూడా వస్త్రం ధరించి లోకాన్ని చూడడానికి ఇష్టపడనటువంటి మహాపతివ్రత యోగంతో దైవకారణంగా వ్యాసుని సహాయ సహకారాలతో ధర్మబద్ధంగా తాను పొందిన 100 మంది కుమారులు యుద్ధరంగంలో శత్రువుల చేతిలో నిహతులైతే ఇంతకంటే గర్భశోకం ఇంకేదైనా ఉంటుందా? శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, ఇలా ఈ పర్వాలన్నింటినీ మనం గమనించినట్లయితే మహాభారతం అంతా కూడా కర్ణ పర్వం వరకు ఒక ఎత్తు, కర్ణ పర్వం అనంతరం స్త్రీ పర్వం నుంచి మరి ఒక ఎత్తుగా మనం భావన చేయాలి. ఆది పంచకం, యుద్ధ షట్కం, శాంతి సప్తకం అంటూ మహాభారతాన్ని 3 ప్రధాన విభాగాలలో ప్రాచీనుడు పరిశీలించేటటువంటి వారు. యుద్ధ షట్కం అంటే మధ్యలో ఉండేటటువంటి భీష్మ పర్వం ఆదిగా భీష్మ కర్ణ ఈ పర్ణాలలో ఈ వర్గాలలో చివరిది అయినటువంటి స్త్రీ పర్వంలో అద్భుతమైనటువంటి వేదన మనం ఇవన్నీ గమనించవచ్చు. ఎంత బాధపడిందో గాంధారి. కనుకనే తన దుఃఖానికి కారణం కృష్ణ, నీ కారణంగానే మహాభారత యుద్ధం సంభవించింది, నీ కారణంగానే ఇంత విపత్తు జగతికి వాటిల్లింది, కనుక నేను ఎంత దుఃఖం పొంది ఉన్నానో అంత దుఃఖము నీకు కలుగుగాక. కుమారులు, అల్లుడు, సకుటుంబంగా సపరివారంగా బంధుమిత్రాదులతో గురుపుత్రాదులతో సమస్తాన్ని ఇరు వర్గాలలో కూడా లేకుండా చేసిన నీ సంకల్పం నిజంగా యుగాంతాన్ని స్ఫురింపజేసేది అయి ఉన్నది. ఒకవైపు అని కాకుండా 2 వైపులా కూడా సమస్తాన్ని తొలగించేటటువంటి ఆలోచనలతో ఇంత మహాయుద్ధాన్ని 18 అక్షౌహిణుల సైన్యంతో సహా భూమండలంలోని సమస్త చక్రవర్తులతో సహా రాజులతో సహా అందరినీ కూడా అంతం చేసినటువంటి ఈ మహాభారత యుద్ధంలో నాకు కలిగిన దుఃఖం అసామాన్యం. అంత దుఃఖం నీకు కలుగుగాక, నీ యదువంశం ఇదే విధంగా అంతం అగుగాక అనేటటువంటి గాంధారి వాక్కులను మౌనంగా విన్నాడు కృష్ణుడు, స్వీకరించాడు కృష్ణుడు. మీ దుఃఖాన్ని నేను అర్థం చేసుకోగలవాడను అంటూ అనునయించే ప్రయత్నం చేశాడు కృష్ణుడు. అంతేగాని ప్రతీకగా మరి ఒక మాట అనడమో, ఇదేది నాకు సంబంధించనివి అని మరొక మాటగా చెప్పడమో కాకుండా ఏం చెప్పిందో ఆ తల్లి తాను స్వీకరించాడు. ఆ మాటను అనుసరించే తదుపరి క్రమంగా వచ్చేటటువంటి శాంతి సప్తక 7 పర్వాల కథలలో యదువంశం కూడా క్రమేణా మదమత్తతతో ధనం, అధికారం, గర్వం అన్నీ ఉన్నాయి అనేటటువంటి పెరిగినటువంటి అత్యుత్సాహంతో మదమదోన్మత్తులై తీవ్రమైన దురభ్యాసాలకు లోనై సముద్ర తీరానికి వెళ్ళారు. అక్కడ పెరిగినటువంటి నాచు గడ్డితో ఒకరిని ఒకరు హింసించుకున్నారు. యదువంశ వీరులంతా కూడా అంతమయ్యారు. సాంబుడు కృష్ణుని కుమారుడు ఒక కారణంగా కృష్ణుడే ఏర్పాటు చేశాడా ఏమి అన్నట్లుగా శాంతి సప్తకంలోని కథలు ఇలా కొనసాగుతాయి. కనుక సమాధానం ఏమిటి అంటే మటుకు గాంధారి మాటలను కృష్ణుడు విన్నాడు, శిరస్సు వంచి మరీ మౌనంగా అంగీకరించాడు. ఆ మాతృమూర్తి హృదయ ఆవేదనను అర్థం చేసుకున్నాడు, అంగీకరించాడు అని చెప్పు.